శనగలతో దోశ మీరెప్పుడైనా చేశారా? అండ్ విన్నారా? తిన్నారా? కామెంట్ చేసి అయితే చెప్పేరి. సో, లేదు తినలేదు అనే వాళ్ళకైతే వీడియో ఎండ్ వరకు వచ్చేసి ఒకసారి ఇట్లా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. ఫస్ట్ అయితే ఒక 4 అవర్స్ పైననే శనగల్ని నానబెట్టుకోండి. అండ్ బియ్యం కూడా నానబెట్టుకోండి. ఆ తర్వాత అవి మంచిగా మిక్స్ పట్టేసేసి ఇట్లా పెట్టుకోండి. నైటే సాల్ట్ వేసేసి కలిపి పెట్టుకోండి. లేకపోతే మార్నింగ్ కలుపుకోండి సాల్ట్ వేసుకొని. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ తక్కువ పోసుకొని మిక్స్ పట్టుకోండి. తర్వాత మార్నింగ్ దోశలు వేసేటప్పుడే వాటర్ పోసి కలుపుకోండి. తర్వాత యాజ్ యూజువల్ మనం దోశ ఎట్లా వేస్తామో అట్లనే వేసేయండి. కానీ కొంచెం ఎక్కువసేపు కాలనివ్వండి. పిండి పిండి లేకుండా మనం మినపప్పు దోశలాగా కాకుండా కొంచెం ఎక్కువసేపు కాలనిస్తే సరిపోతుంది. సో, టేస్ట్ అయితే బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి నాకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేసి చెప్పేరి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఫర్ మోర్ వీడియోస్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఉంటా మరి. బాయ్ బాయ్.